నమస్కారం. సభ్యులందరికీ నమస్కారం అండి. ప్యానల్ స్పీకర్స్గా గతంలో నామినేట్ చేసిన వ్యక్తి పేరు మీకు చెప్పడం జరిగింది. మరొకసారి సభకు తెలియజేస్తున్నాను. మండల బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, కోళ్ళ లలిత కుమారి గారు, దాసరి సుధ గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు ఈ సభను నడిపించడం మీరు కూడా సహకరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ వివరాలు మీకు తెలియజేయడం జరిగింది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే 24-25 బడ్జెట్కు సంబంధించి గ్రాంట్లు డిమాండ్లపై కోత ప్రతిపాదనలు నవంబర్ 13వ తేదీ సాయంత్రం అంటే ఈరోజు 5 గంటల వరకు సబ్జెక్ట్ సమర్పించుకోవచ్చు. మీరు ఎవరన్నా నోటీస్ ఇవ్వదలుచుకుంటే 5 గంటల వరకు టైం ఉంది. ఇప్పుడు క్వశ్చన్ అవర్. మన ఇరిగేషన్ మినిస్టర్ గారు క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు రెండవ ప్రశ్నకు 2014-2019 మరియు 2019-2024 మధ్య చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనుల పురోగతి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అధ్యక్ష. 2014-2019 కాలంలో భౌతికంగా పురోగతి 39%, ఆర్థిక పురోగతి 40% ఉంది అధ్యక్ష. 2019-2024 భౌతిక పురోగతి 5%, ఆర్థిక పురోగతి 7% ఉంది అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం పనులు పురోగతిలో ఉన్నాయి, జూన్ 2028 నాటికి పూర్తవుతాయని కృతనిశ్చయంతో ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు వెంకట కృష్ణప్రసాద్ గారు. అధ్యక్ష నమస్కారం. ఈ బడ్జెట్ సమావేశాల్లో తొలిగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మాట్లాడేదానికి అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం. నాగార్జున సాగర్ ఆయకట్టు 3వ ఫేజ్లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం, అట్లాగే తిరువూరు, నూజివీడు పరిసర ప్రాంతాలకి ఎన్ఎస్పి 295 కిలోమీటర్లకు గాను చివర 15 కిలోమీటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాం, మిగిలిన 280 కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల చివరి ఆయకట్టు భూములకి నీరు వచ్చే పరిస్థితి లేక రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే తాగునీటికి సాగునీటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-19 మధ్యలో ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడో ప్రారంభమైనటువంటి 2019 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తృతపరిచి తొలుత దీన్ని 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని సృష్టించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఏమైతే సాగరు ఎడమ కాలువ కింద ఉన్నటువంటి చివరి ప్రాంతాలకి ఆయకట్టుకు 3వ ఫేజ్లో ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదని చెప్పి కొత్తగా దీని ఆయకట్టుని పెంచి కొత్తగా 2,80,000 ఎకరాలు ఏవైతే సాగర్ చివరి భూములు ఉన్నాయో పశ్చిమ గోదావరి, అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి 35 మండలాలు, 10 నియోజకవర్గాలు, అలాగే 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించడానికి 4,80,000 ఎకరాలకి విస్తీర్ణాన్ని పెంచుతూ 4,909 కోట్లతో 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మైలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించి అతి వేగంగా జరుగుతున్నటువంటి పనుల్ని దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతే రివర్స్ పాలన అన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది అధ్యక్ష. మొదట 1,700 కోట్లతో ఈ పనులు ప్రారంభమైంది.